గాంధీనగర్ ధర్నా చౌక్ లో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనంగా 26,000 రూపాయలుగా పెంచాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద జరిగిన ఆశా వర్కర్ల ధర్నాను ఉద్దేశించి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం తమను మోసగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం 8 నెలలు కావస్తున్నప్పటికీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి సారించలేదని విమర్శించారు. ఆశా వర్కర్లకు అనేక రకాలైన సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం కనీసం చర్చలకు కూడా పిలవలేదని వాపోయారు. ఆందోళన విరమించమని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఇంతవరకు ఆశా వర్కర్లకు అనుకూలంగా ఒక్క జీవో కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ఆశా వర్కర్లకు సెలవులు లేవని, ఆదివారపు సెలవులు కానీ, పండుగల సెలవులు కానీ, వెటర్నరీ లీవులు ఇచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం తమ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ రాష్ట్ర కేంద్రానికి రావడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటనలు జీవోల రూపంలో ఇవ్వాలని, ఆశా వర్కర్ల చాకరీని గుర్తించి వేతనాల పెంపుదలకు సంబంధించి, అలాగే రికార్డులు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు సంబంధించిన వేతనాలు పెంపుదల, ఆశాలను గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల్లో ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయాలి, మా శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అనేక సంవత్సరాలుగా ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్నారు. సేవలకు మించినటువంటి వేతనం ఈ రోజున క్రింది స్థాయిలో మాకెవరికి రానటువంటి పరిస్థితి. ఒకవైపున రాజకీయ ఒత్తిళ్లు, పరిభారం, రికార్డుల పేరుతోటి వేల రూపాయలు ఖర్చు చేయించే పని చేస్తూ ఉన్నారు. వర్కర్లు ప్రశ్నించిన చోట విధుల నుండి తొలగించే పని చేస్తూ ఉన్నారు. మా యొక్క ఈ డిమాండ్స్ను పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే గత ప్రభుత్వం ఆశా వర్కర్ల ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి సంక్షేమ పథకాలన్నీ ఆపడం జరిగింది. రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వకుండా పదుల సంఖ్యలో వర్కర్లు ఇంటికి పంపించే పని చేస్తుంది. ఈ ప్రభుత్వం గ్రాట్యుటీ ఇస్తూ ఇచ్చినటువంటి ప్రకటన జీవోల రూపంలో ఇవ్వాలి, పరిభారాన్ని తగ్గించాలి, వర్కర్లు విహెచ్ఎన్సీ కమిటీల ద్వారా తొలగింపులను రద్దు చేయాలి, ఆశా వర్కర్ల నియామకాలు ప్రభుత్వమే చేపట్టి బదిలీలు, అలాగే ఏదైతే ఉందో నోటిఫికేషన్కి సంబంధించి అన్నీ కూడా ప్రభుత్వమే చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కాని పక్షంలో రాబోయే రోజుల్లో మా పోరాటాన్ని ఇంకా విస్తృతం చేస్తామని చెప్పి తెలియజేస్తాను. ఈ రోజున ఆశా వర్కర్లు గత 19 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్లుగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజున ఆశా వర్కర్లు విధుల్లో తీసుకున్నప్పుడు వయసు చూడలేదు, వాళ్ళ చదువులు చూడలేదు. ఈ రోజున 10,000 వేతనం వస్తుందనే పేరుతోటి ఆశా వర్కర్ని వయసు ముందుకు తీసుకొచ్చి రిటైర్మెంట్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏ రకంగా అయితే రిటైర్మెంట్ చేస్తుంటే వారికి గవర్నమెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయి, అటువంటి బెనిఫిట్స్ ఆశా వర్కర్లకు కూడా ఒత్తిడి చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. అలాగే ఈ రోజున ఆశా వర్కర్లకి పని భారం ఎక్కువ అవుతూ ఉంది, పని భారం తగ్గించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. అలాగే ఆశా వర్కర్లకి రాజకీయ జోక్యంతో వాళ్ళకు అధికారులు వర్కర్లను పెట్టుకోవడం కోసమని ఈ రోజున ఆశా వర్కర్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా మేము ఆశా వర్కర్స్ యూనియన్ ఖండిస్తూ ఉన్నాము. అలాగే ఈ రోజున ఆశా వర్కర్లు చేస్తున్నటువంటి పనికి ఏఎన్ఎంల పని కూడా తోడయ్యి చాలా పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఏఎన్ఎం ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఆశా వర్కర్లకి ఏఎన్ఎం పోస్టుల భర్తల్లో వీళ్ళకి కూడా ఆశా వర్కర్లకు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాము. అలాగే ఆశా వర్కర్లకి దఫల వారీగా ఏఎన్ఎం ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ సర్టిఫికేట్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాము. అలాగే ఈ రోజున ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చల్ల విజయవాడ ధర్నా చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా సరే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆశా వర్కర్లకి గ్రాడ్యుయేట్ ఇస్తామని చెప్పేసి, అలాగే వాయు పరిమితి 62 సంవత్సరాలకు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేస్తుంది. వీటిలన్నిటికీ కూడా జీవో రూపంలో ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఈ సమస్యల పరిష్కారం కాకపోతే రాబోయే రోజులు ఆశా వర్కర్స్ అందరూ కూడా విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.